సర్వాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానందలహరి ఈ రోజుకో శ్లోకంలో మనం ఈ రోజు 32వ శ్లోకం నేర్చుకుందాం. జ్వాలోగ్రః సకలామరాతి భయదః క్షేళః కథం వా త్వయా దృష్టః కిం చ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్వద. జ్వాలోగ్రః సకలామరాతిభయదః క్షేళః కథం వా త్వయా దృష్టః కిం చ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్వద. ఎంతో చక్కటి శ్లోకం. నిన్న ఏం చెప్పారు? క్షీరసాగర మదనం గురించి చెప్పారు. దానిలో వచ్చిన విషయాన్ని చూసి దేవతలు ఎలా భయపడి పరిగెత్తారో చెప్పారు. దాన్ని ఆయన ఏం చేశారు? శివుడు చక్కగా గొంతులోకి పుచ్చుకున్నారనమాట. అది ఎలాగో ఆయన ఇప్పుడు దాకా ఏమంటున్నారు? అసలు నేను పైలోకానికి స్వర్గలోకానికి చేరేదెలా? సరే చేరాను పో, అందరినీ మీ గణాన్నంతటినీ తప్పించుకొని మీ పాదాల దగ్గరికి వచ్చేదెలా? వచ్చాను. వచ్చిన తర్వాత మీ సేవ చేసుకునేదెలా? ఇవన్నీ ఎట్లా అడిగారు? బతిమలాడుతూ అడిగారు. మరి నిన్న ఈ రోజు శ్లోకాలు ఎలా అడుగుతున్నారు? మనం ఒక ఫ్రెండ్ని గాని లేదంటే మన కుటుంబ సభ్యుల్ని గాని స్వతంత్రంగా దండించి అడుగుతాం కదా, అలా అడుగుతున్నారు స్వామివారిని ఆదిశంకరాచార్యులు వారు. అది ఎలాగో చూద్దామా? ఒకసారి మనకి తెలియని వాళ్ళన్నిటికీ చక్కగా అర్థం తెలుసుకొని తర్వాత అర్థం చూద్దాం. దీంట్లో ఏమని సంబోధిస్తున్నారు? హే మహాత్మన్ అంటే సర్వజ్ఞుడువైన ఓ ఈశ్వర, జ్వాలోగ్రహ మంటల చేత సహింపబడింది అంటే చాలా ఉగ్రంగా ఉన్నాయంట ఆ మంటలు. సకలామర అందరూ దేవతలకు, అతి భయత మిక్కిలి భయాన్ని కలిగించినది. ఏంటిదది? క్షేళః విషము, త్వయా నీ చేత, కథం వా ఎలా, దృష్టః చూడబడింది. దాన్ని అది రావటమే అది అంత మంటలు చిమ్ముతుంటే అందరూ పరిగెడుతున్నారు. దాన్ని అసలు చూడని కూడా చూడలేదు ఎవ్వరు. దాన్ని అలాంటి దాన్ని భయంకరమైన దాన్ని నువ్వు ఎలా చూసావు? దృష్టః చూసావు. కిం చ అంతేకాక, కరే కరములు అంటే హస్తములు, హస్తమునందు, ధీతః ధరించావు అంటే తాకావు, చేతితో పట్టుకున్నావు అని క్వశ్చన్ వేస్తున్నాడు. కరతలే అరచేతి యందు, నిహితః ఉంచుకున్నావు, పక్వ జంబూ ఫలం కిం పండిన నేరేడు పండు అనుకున్నావా ఏంటి? ఎంత దండించినట్టు అడుగుతున్నాడు, ఫ్రెండ్ను క్వశ్చన్ చేస్తున్నట్టు. జిహ్వాయాం చ నాలుక యందు, నిహితః వేసుకున్నావు, సిద్ధ గుటికావా అంటే ఔషధాలు, ఆయుర్వేదంలో మనకి గుళికలు లాగిస్తారు కదా టాబ్లెట్స్, అలా సిద్ధ గుటిక అనుకున్నావా ఏంటి? కంఠదేశే కంఠ ప్రదేశమునందు, భృతః భరించావు, ధరించావు అనొచ్చు, భరించావు అనొచ్చు. అయం ఈ కాలకూట విషం, తే నీకు, విభూషణం అలంకారమైన, నీలమణి కిం ఇంద్రనీలమణి అనుకున్నావా ఏంటి? వదా చెప్పుము. అలా నువ్వు కంఠంలో ఉంచుకోవడానికి అదేమన్నా నీలమణి కంఠహారం అనుకున్నావా ఏంటి? వదా చెప్పు నువ్వు అని ఎంతో స్వతంత్రంగా అడుగుతున్నారు. ఒకసారి అర్థం చూద్దాం. ఏమని అడుగుతున్నారు, ఏమని పిలుస్తున్నారు ఇంతకు స్వామిని ఆయన? ఓ స్వామి, శంభో, మహాత్మా ఇన్ని పేర్లతో పిలిచి నిప్పులు విరజిమ్ముతూ క్షీరసాగరం నుండి కాలకూట విషం బయటికి రాగానే దానిని కనీసం చూడడమైనా లేక దేవతలందరూ భీతిల్లిపోయారంట.
తలా ఒక దిక్కుకు పరుగులు తీశారట. అదెలా ఉంది? లోకాలన్నింటినీ కంపించేలా చేసిన ఆ హాలాహలాన్ని నువ్వే కంటితో చూడగలిగావు. దాని అసలు రూపం ఇది అని ఎలా గ్రహించగలిగావు నీవు? సరే పో, ఎలాగో గ్రహించావు పో. మరి మహాగ్నిలాగా కాల్చివేయగల కాలకూటాన్ని చేత్తో ఎలా పట్టుకోగలిగావయ్యా? అదేమైనా నేరేడు పండనుకున్నావా ఏంటి? బాగా పండిపోయిన నేరేడు పండనుకున్నావా? అనుకుంటే అనుకున్నావు పో. అలా ఉంచకుండా అమాంతం నోట్లో వేసుకొని ఎలా మింగగలిగావు అని అడుగుతున్నారు. అదేమైనా సిద్ధ ఔషధంలో చేసే మందనుకున్నావా? మాత్ర అనుకున్నావా? టక్కున మింగావు. ఎందుకు మింగేశావు? మింగిన దాన్ని శాంతంలోనికి పోనీకుండా కంఠంలోనే ఎలా అట్టే పెట్టుకోగలిగావయ్యా? గలసీమలో ధరించిన ఇంద్రనీలమణిలాగా ఏ హారం చేత హాలాహలాన్ని కంఠం లోపల అమర్చుకోగలిగావు? నీలకంఠుడిగా ఎలా మారగలిగావు? కాస్త నువ్వే చెప్పయ్యా అని అడుగుతున్నారు. పోనీ దాన్ని పట్టుకున్నావు చేత్తో చక్కగా పట్టుకున్నావు. పోనీ పట్టుకొని చేతిలో అన్నా ఉంచుకున్నావా? లేదా నాలుక మీద పెట్టుకున్నావు? ఎందుకు అదేమన్నా నేరేడు పండ్ల టేస్ట్ చేయడానికి? పోనీ నాలుక మీద పెట్టుకొని ఏమన్నా గుటుక్కుని మింగావా మాత్రలాగా? మింగలేదు. గరళంలోనే పెట్టుకున్నావు. దాని ప్రభావం వల్ల నీ కంఠమంతా నీలంగా వచ్చింది. అదేమన్నా నీలమణి కంఠహారం అనుకున్నావా ఏంటి? చక్కగా అలా కంఠంలోనే ఉంచుకున్నావు. ఇదంతా ఎలా చెప్పగలిగావు? ఎలా చేయగలిగావో చెప్పు. నువ్వు నీలకంఠుడిగా ఎలా మారావో చెప్పు అని స్వామి వారిని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్‌ని క్వశ్చన్ చేసినట్టు చేస్తున్నారు. మరి ఆయన నీలకంఠుడిగా ఎలా మారారు? నాకు తెలుసులే. సౌందర్య లహరిలో ఇంతటి విషయాన్ని నువ్వు గొంతులో పెట్టుకొని ఇంకా బ్రతికి ఉండగలిగావంటే అది తెలుసులే. మా అమ్మ మహిమే. మా అమ్మ చెవులకున్న తాటంక మహిమే అని చెప్తున్నారు. ఇక్కడ స్వామివారు ఆదిశంకరాచార్యులు వారు శివానంద లహరిలో కూడా అక్కడక్కడ సౌందర్య లహరిలోని శ్లోకాల ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? మనకి సౌందర్య లహరిలో 28వ శ్లోకం అనుకుంటా. దాంట్లో లాస్ట్ 2 పాదాల్లో ఇది ఉంది. ఏంటి? కరాళం యత్క్ష్వీలం కబలితవతః కాలకలనా న శంభోస్త్వన్మూలం తవ జనని తాటంక మహిమా అని ఆ శ్లోకాన్ని గుర్తు చేస్తున్నాడు. శివుడు శివుడినంట తన గొంతులో ఉన్న విషం కబలించినప్పుడు ఆయన ఆ ఆందోళనని తట్టుకోలేకపోయాడు. దానికి ఆందోళనని తట్టుకొని బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? మా అమ్మ ధరించిన తాటంకాలే. నాకు తెలుసులే. మా అమ్మ ధరించిన తాటంక మహిమ కారణంగానే నీవు తిరిగి కోలుకున్నావు అని చెప్తున్నాడు. తాటంకాలు అంటే ఆడవారు చెవులకు ధరించే దుద్దులు. అవి ఏవైనా కావచ్చు. చెవులకు పెట్టుకునే ఆభరణాలని తాటంకాలు అంటారు. మనకి మంగళప్రదమైన వస్తువుల్లో చక్కగా చెవి యొక్క తాటంకాలు చాలా ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నాయి. మనం ఆడవాళ్ళం చెవులకి ఆభరణాలు లేకుండా భర్త కంటికి అసలు పడకూడదంట. ఎప్పుడైనా మనం శుద్ధి కోసం ఆభరణాల్ని అంటే చెవుకున్న దుద్దులు తీసినప్పుడు, కడగడానికి అలా తీసినప్పుడు, ఒకవేళ భర్తని గాని చూడవలసి వస్తే కాసేపు మీరు ఆగండి, నా చెవులకి ఉన్న తాటంకాలు తొలగించాను నేను, పెట్టుకున్న తర్వాత వద్దురు అని చెప్పాలంట. అంత విశిష్టత ఉంది తాటంకాలకి, ఆడవాళ్ళ యొక్క తాటంకాలకి. సౌభాగ్య వస్తువుల్లో అది ఒకటి. బొట్టు, గాజులు, పువ్వులు, చెవుకున్న తాటంకాలు, కాళ్ళకున్న మెట్టలు, ఇవన్నీ కూడా మాంగళ్య వస్తువులు. నాకు తెలుసులే. మా అమ్మ యొక్క తాటంక మహిమ వల్ల నువ్వు తిరిగి కోలుకున్నావు అని చెప్పారు. ఆమె తాటంకాలు ఏ విధంగా కారణమయ్యాయి అనేది ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఆయన ఎలా ఆ విషయాన్ని తట్టుకోగలిగారు అనేది. ఓం నమ శివాయ.